అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో రైవాడ జలాశయం మరోసారి వివాదాస్పదంగా మారింది. రైవాడ జలాశయంలో విడుదల చేసేందుకు విజయనగరం జిల్లా తాటిపూడి నుంచి మత్స్యశాఖ అధికారులు 1,50,00,000 చేపపిల్లలను తీసుకొచ్చారు. అరకొరగా చేపపిల్లలను విడుదల చేసి మరోసారి మోసం చేసేందుకు యత్నించిన అధికారులపై స్థానిక వేటుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీకి ఇప్పుడు తీసుకొచ్చిన చేపపిల్లల సంఖ్యకు వ్యత్యాసం ఉండటంతో వారు మండిపడ్డారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ప్రశ్నించినందుకు అధికారులు తమపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. దీంతో మత్స్యశాఖ అధికారులు వేటుదారుల మధ్య వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. జలాశయం గట్టుపై వేటుదారులు బైఠాయించి నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా మత్స్యశాఖ అధికారి వేటదారులతో ఫోన్లో మాట్లాడే ప్రస్తుతం తీసుకొచ్చిన చేపపిల్లలను విడుదల చేస్తే మిగిలిన వాటికి సంక్రాంతిలోగా పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన వేటదారులు చేపపిల్లలను జలాశయంలో వేసేందుకు అంగీకరించారు. అయితే కొన్ని చేపపిల్లలు నీటిపై తేలియాడటంతో జలాశయంలో వేసేందుకు తీసుకొచ్చిన చేపపిల్లలు అప్పటికే మృతి చెందినట్టు వేటదారులు గుర్తించారు. చనిపోయిన చేపపిల్లలను విడుదల చేయొద్దని వేటదారులు సూచించినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వేటదారులు డిమాండ్ చేశారు. విశ్వ సమాఖ్య సంక్రాంతి సమాగమం వార్షిక